హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ లో గేట్ నెంబర్ 1 లో ఉన్న MiG-21 యుద్ధ విమానమును చూపిస్తున్నాను. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజు 5 రూపీస్ ఓన్లీ. ఈ పార్క్ లో 6 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క గేట్ ఒక్కొక్క పేరు ఉంది. ఫస్ట్ గేట్ కి కామన్ గా చంద్రశేఖర్ ఆజాద్ పేరు ఉంటుంది. అది కాకుండా మళ్ళీ పక్కన ఇంకో బోర్డు ఉంటుంది, భగత్ సింగ్ గేటు. పార్క్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. రూట్ మ్యాప్స్ ఉంటాయి అండ్ జాగింగ్ బోర్డులు కనిపిస్తున్నాయి. పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేయడానికి రెక్కల గుర్రం, రాబిట్ బొమ్మలు కనిపిస్తున్నాయి. మనకు కనిపించేదే అసలైన ఒరిజినల్ యుద్ధ విమానం. జూన్ 24, 2016 లో MiG-21 యుద్ధ విమానం ఈ పార్క్ లో పెట్టారు. 1965, 1971 కార్గిల్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఈ యుద్ధ విమానం భారతదేశం యొక్క సేవ నుండి రిటైర్ అయ్యి తరువాత పార్క్ లో ఏర్పాటు చేయబడింది. అన్ని డీటెయిల్స్ శిలాఫలకం మీద ఉన్నాయి. ప్రస్తుత భారత వైమానిక దళంలో సేవల్లో లేదు. పార్క్ యొక్క ఆకర్షణను పెంచేందుకు వైమానిక దళం మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ యుద్ధ విమానాన్ని పార్కులో ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు వెళితే దేశభక్తి మరియు స్వతంత్ర పోరాటం జ్ఞాపకాలు తిరిగి గుర్తుకొస్తున్నాయి. అందరూ తప్పనిసరిగా దర్శించవలసిన పార్కు. పిల్లలు, పెద్దలు అందరూ. గేట్ నెంబర్ 3, 4, 5 స్మాల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాచ్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను. జై హరహర మహాదేవ్, జై హింద్, జై జన్మభూమి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ, శ్రీ వెంకట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.